భాగవతంలో కూడా మనకేం చెప్పాడంటే హరినామము కీర్తించని నోరే ఢక్కగా అన్నాడు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఢక్కకు కూడా వీళ్ళు మాధుర్యాన్ని ఇచ్చారు. ఆ ఢక్క కూడా మీ గానామృతానికి ఢక్క కూడా మాధుర్యం అయిపోతుంది. దానికి కూడా చెప్పాలంటే ఇప్పుడు ఒక వేణువుని కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వేణువుని అడిగట్టు ఒక ఆయన చూసి ఈర్షపడి, నువ్వు వేణువు కృష్ణుడి దగ్గరికి వెళ్ళావు, నీకు ఎంత గొప్పతనం వచ్చింది అంటే వేణువు అందుట, నా ఒంటి నుంచి ఎన్ని గాయాలైనాయో చూసావా, ఇన్ని గాయాలైతే కానీ భగవంతుడు నేను చేరలేదు, అన్ని గాయాలతో ఆయన దాంట్లోకి వదిలాడు కాబట్టి నేను ఇంత అయ్యాను, కాబట్టి దేనికైనా ఆయన అంత బాధినా అది ఎంత గొప్పతనం చేసుకుందో చూడండి, దాని యొక్క గొప్పతనం అది. అలాగే ఈ గానామృతానికి అది గానామృతం. సో మీరు అన్నట్టుగా అది లేకపోతే మనకి నడవదు.